వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీకి సంబంధించి ఒక్కొక్క రాజవంశం, గుప్తులు, మౌర్యులు, అలాగే ఒక్కొక్క రాజవంశంలో ఇంపార్టెంట్ ఏంటో చూసుకుందాం. దానిలో భాగంగా ఫస్ట్ గుప్తులకి సంబంధించి అసలు చరిత్రకి ఆధారాలు ఎలాగున్నాయి, సంబంధించి ఒక చరిత్ర తెలుసుకోవాలని దానికి సంబంధించి ఫస్ట్ మనకి ఆధారాలు తెలియాలి. అంటే తవ్వకాల ద్వారా జరిగినాయా, నాణముల వల్ల దొరికినాయా, అలాగే ఇన్స్క్రిప్షన్స్ ద్వారా దొరికినాయా, ఏదైనా బుక్స్ వల్ల దొరికినాయని చెప్పి మనకి తెలియాలి. దానిలో భాగంగా గుప్తులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి సంబంధించి ఏంటి మనకి ఆధారాలలో భాగంగా ఫస్ట్ మనం సాహిత్య ఆధారాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ సాహిత్య ఆధారాలు చూసుకుందాం. ఆ సాహిత్య ఆధారాల్లో ప్రధానంగా ఫస్ట్ది నీతిసారం. ఆనాటి సమాజంలో ఇక నీతిసారం అనే గ్రంథం రాయబడింది. ఎవరు రాశారంటే కామాంధకుడు. ఈ కామాంధకుడు అనే రచయిత నీతిసారం అనే బుక్ను రాశాడు అనమాట. దీనికి సంబంధించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నీతిసారంలో మొదటి చంద్రగుప్తుడి కాలంలోకి సంబంధించిన వాడు ఈ కామాంధకుడు అతను అనేవాడు. అలాగే గుప్తుల పరిపాలన గురించి వివరిస్తుంది. ఇక్కడ గుప్తుల పరిపాలన వివరిస్తుంది. ఈయన ఎవరి కాలంలో నాడివాడంటే మొదటి చంద్రగుప్తుడు. ఒక్కొక్క సాహిత్య ఆధారం ఒక్కొక్క దాని గురించి చెప్పింది. ఈ యొక్క సాహిత్య ఆధారం దేని గురించి చెప్తుందంటే ఆ యొక్క గుప్తుల కాలం నాటి సమాజంలో ఈ యొక్క మొదటి చంద్రగుప్తుడు సంబంధించి అలాగే గుప్తుల పరిపాలన గురించి వివరిస్తుంది ఒక నీతిసారం అనేది. తర్వాతది దేవీ చంద్రగుప్తం. ఈ దేవీ చంద్రగుప్తం అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే విశాఖదత్తుడు రాస్తాడు. దీనికి ఒక స్టోరీ ఏంటంటే అసలు ఫస్ట్ దేని గురించి చెప్పిద్ది అంటే దేవీ చంద్రగుప్తం అనేది రెండవ చంద్రగుప్తుడికి సంబంధించి రాజ్యానికి ఎలా వచ్చాడు, అలా రెండవ చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన తీరు, అలాగే ధ్రువాదేవిని పెళ్లి చేసుకునే విధానం తెలుపుతాడు అనమాట. ధ్రువాదేవిని పెళ్లి చేసుకునే తీరు వివరిస్తాడు ఈ యొక్క విశాఖదత్తుడికి సంబంధించి దేవీ చంద్రగుప్తం. దీని స్టోరీ తెలియాలంటే ఫస్ట్ మనకి సముద్రగుప్తుడి గురించి తెలియాలి. సముద్రగుప్తుడికి ఒక ఇద్దరు కుమారులు. సముద్రగుప్తుడికి ఒకరు వచ్చేసరికి రామగుప్తుడు, ఇతను పెద్ద ఆయన. రెండవవాడు వచ్చేసరికి రెండవ చంద్రగుప్తుడు. రామగుప్తుడు, చంద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు. అయితే సముద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో సముద్రగుప్తుడు తర్వాత సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించాలని చెప్పి అనుకుంటారు. దానిలో భాగంగా ఇతను పెద్ద కుమారుడు కాకపోతే ఈయన అసమర్థుడు అనమాట. అసమర్థుడు కాకపోయినా ఏంటంటే ఫస్ట్ ఇతన్ని రాజుగా ప్రకటిస్తారు. సో రామగుప్తుడు పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే రామగుప్తుడికి ధ్రువాదేవి అని చెప్పి ఒక మహిళతో పెళ్ళి అవుతుంది. ధ్రువాదేవి ఫస్ట్ గుర్తుపెట్టు, ఇక్కడ పెళ్లి చేసుకునేవారు ధ్రువాదేవిని. యాక్చువల్గా రామగుప్తుడి వైఫ్ ధ్రువాదేవి. ఈ ధ్రువాదేవిని మళ్ళీ ఇతరులు ఎవరు పెళ్లి చేసుకునే విధానమే మనకి దీనికి సంబంధించి దేవీ చంద్రగుప్తం. ఈ స్టోరీ చూద్దాం. ఫస్ట్ సముద్రగుప్తుడికి ఇద్దరు కుమారులు. ఒకరు వచ్చేసరికి రామగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. రామగుప్తుడు అనేవాడు సింహాసనం అధిష్టిస్తాడు. ఇతను అంత సమర్థుడు కాదు. అయితే భాగంగా ఏంటంటే ఇతనికి పెళ్ళి అవుతుంది, ధ్రువాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ ధ్రువాదేవికి సంబంధించి ఏంటంటే శకులు పరిపాలిస్తున్నారు. శకులకు సంబంధించి మూడవ రుద్రసింహుడు. ఈ మూడవ రుద్రసింహుడు ఏంటంటే ఈమెను ఇష్టపడతాడు, ఈ యొక్క ధ్రువాదేవిని ఇష్టపడతాడు అనమాట. సో ఏంటంటే ఈయన డైరెక్ట్గా ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దానిలో భాగంగా ఏంటంటే ఈ రుద్రసింహుడు అనేవాడు డైరెక్ట్గా రామగుప్తుడికి ఒక వర్తమానం పంపిస్తాడు. నీ భార్య ఏదైతుందో నీ భార్యని నా దగ్గరికి పంపించు అని చెప్తాడు. తద్వారా ఏంటంటే ఈయన రాజ్యం పైన దాడి చేసి ఆ భార్యని ఎవరైతే ఉన్నారో ధ్రువాదేవిని బంధించుకుని వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఈ రెండవ చంద్రగుప్తుడు వెళ్ళి మూడవ రుద్రసింహను ఓడించి ధ్రువాదేవిని విడిపిస్తాడనమాట. విడిపించిన తర్వాత సో ఏంటంటే రామగుప్తుడి దగ్గరికి వెళ్ళదనమాట. తర్వాత కాలంలో ఆ ధ్రువాదేవిను రెండవ చంద్రగుప్తుడు పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్నదే ధ్రువాదేవి. దేవి పేరు మీదుగానే దేవీ చంద్రగుప్తం అని రాస్తారు. ఈ దేవీ చంద్రగుప్తం రాసింది విశాఖదత్తుడు. సో అది ఈ ఆనాటి కాలంలో వీళ్ళకి సంబంధించి రెండో చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన తీరు, అలాగే రెండో చంద్రగుప్తుడు ధ్రువాదేవిని పెళ్లి చేసుకునే విధానం గురించి తెలుపుతుంది అనమాట. ఇది తర్వాత మృచ్ఛకటికం, శూద్రకుడు. ఈ శూద్రకుడు అనేవాడు ఈ బుక్ను రాశాడు మృచ్ఛకటికం. ఈ మృచ్ఛకటికం తెలియడం వల్ల, చదువుకోవడం వల్ల మనకేం తెలిసిందంటే ఆనాటి గుప్తుల కాలం సమాజంలో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వివరిస్తుంది. సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తుంది. అలాగే ఆనాటి సమాజంలో ఉన్న వ్యభిచారులు అంటే వేశ్యల గురించి వివరిస్తుంది. అలాగేంటంటే సుమంతుడు
మరియు వసంతసేన, వీళ్ళిద్దరికి సంబంధించి ప్రేమ గురించి వివరిస్తుంది మృచ్ఛకటికం తెలుసుకోవడం వల్ల గుప్తుల కాలం నాటి సమాజంలో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఆ టైంలో, అలాగే సమాజంలో యొక్క వ్యభిచారం ఎలా జరిగేది, వేశ్యల గురించి వివరిస్తుంది అనమాట. అలాగే వీళ్ళకి సంబంధించి వివాహం గురించి ఇక్కడ తెలుస్తుంది. అలాగే కౌముది మహోత్సవం, ఈ కౌముది మహోత్సవం సంబంధించి ఎవరు రాశారంటే వజ్జకుడు రాశాడు. ఈ వజ్జకుడు యొక్క కౌముది మహోత్సవం తెలుసుకోవడం వల్ల మొదటి చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేకం గురించి వివరిస్తుంది. మొదట చంద్రగుప్తుడికి సంబంధించి పట్టాభిషేకం, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంటుంది. కౌముది మహోత్సవం ఎవరు రాశారు ఏంటి, మనం ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంతే. సో ఏంటంటే కథా సరిస్సాగారం ఎవరు రాస్తారంటే సోమదేవ సూరి రాస్తాడు. ఈ సోమదేవ సూరి తన కథా సరిస్సాగారంలో ఏమని రాస్తారంటే యొక్క గుప్తులకు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కీర్తి అనేది దక్షిణాసియా చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేషియా ప్రాంతం వరకు విస్తరించి వీళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేది సౌత్ ఈస్ట్ ఏషియా, దక్షిణాసియా ప్రాంతాల వరకు విస్తరించిందని చెప్పి ఈ యొక్క సోమదేవ సూరి కథా సరిస్సాగారం తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏంటంటే సాహిత్య ఆధారాలు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ సాహిత్యాలు మన భారతీయులకు సంబంధించి సాహిత్య ఆధారాలు. అలాగే ఏంటంటే ఫోక్ ఓకే అనే గ్రంథం అనమాట. ఈ ఫోక్ ఓకే అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఫాహియాన్ రాశాడు. ఈ ఫాహియాన్ ఎవరంటే భారతదేశానికి సంబంధించి ఈయన ఏంటంటే చైనా నుంచి వచ్చిన మొట్టమొదటి ట్రావెలర్. ఈ యొక్క ఫాహియాన్ అనేది ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడంటే రెండవ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశానికి వచ్చాడు. రెండవ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశానికి వచ్చి భారతదేశంలో తిరుగుతూ ఉంటే ఆనాటి సమాజంలో పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పి వివరిస్తూ ఉన్నాడు అనమాట. దానిలో భాగంగా ఆనాటి సమాజంలో ఏదైతే ఉందో ఈ యొక్క వర్ణ వ్యవస్థల కాఠిన్యం గురించి వివరించాడు. ఏంటంటే సమాజంలో ఇక శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళకి సంబంధించి ఏంటంటే అగ్రకులాల వర్ణాల వల్ల వీళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వివరిస్తూ ఉన్నాడు. సో భారతదేశంలో మొట్టమొదటిసారి వర్ణ వ్యవస్థ గురించి ఏదైతే ఉందో ఇక బానిస వ్యవస్థ గురించి మొట్టమొదటిసారి వివరించాడు ఫాహియాన్ రచించిన గ్రంథం ఫోక్ ఓకే. ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడంటే రెండవ చంద్రగుప్తుడు అని చెప్పాలి. తర్వాత ఏంటంటే మనకి ప్రధానంగా ఇప్పుడు సాహిత్య ఆధారాలు కదా. ఇప్పుడు ఇక గుప్తుల కాలంలో రాయబడిన కొన్ని సాహిత్యాలు, ఇంపార్టెంట్ సాహిత్యాలు. కాళిదాసు అనగానే మనకి అభిజ్ఞాన శాకుంతలం గుర్తుకు రావాలి, మాళవికాగ్నిమిత్రం గుర్తుకు రావాలి, విక్రమోర్వశీయం గుర్తుకు రావాలి. ఇవి ఏంటంటే నాటకాలు. కాళిదాసుకు సంబంధించి ఇంపార్టెంట్. అప్పుడు దాకా ఏంటంటే కాళిదాసుకు ఒక రచనా శైలి డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు దాకా ఏంటంటే భారతదేశంలో జరిగింది ఉన్నట్టుగా రాసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే కాళిదాసు వచ్చాడో ఏదైతే కాళిదాసు వచ్చాడో అప్పటి నుంచి ఇతని రచనా శైలి మారిపోయింది. ఏంటంటే ప్రకృతిని ఊహించుకుంటా అంటే ఇమాజినేషన్ చేసుకుంటా తన యొక్క రచనలు ఉండేవి అనమాట. సో ఏదైతే మనకి కాళిదాసు ఎవరైతే ఉన్నారో కాళిదాస్కి ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటారు. కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటారు. కాళిదాసు రచనలు మొదట్లో అంత పాపులర్ కాలేదు. తర్వాత కాలంలో మనకి సంబంధించి ఉంటే విలియం జోన్స్ ఎప్పుడైతే భారతదేశానికి వచ్చాడో విలియం జోన్స్ అనేవాడు యొక్క కాళిదాసు రచనలన్నింటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడు కాళిదాసు యొక్క ప్రతిభ అనేది ప్రపంచం మొత్తం తెలిసిందనమాట. దానిలో భాగంగా కాళిదాసుకు సంబంధించి మొట్టమొదటి మనం నాటకాల్లో భాగంగా అభిజ్ఞాన శాకుంతలం తెలుసుకోవాలి. ఈ అభిజ్ఞాన శాకుంతలం ఏంటంటే దుష్యంతుడికి అలాగే శకుంతలకి మధ్యలో సంబంధించి ఏదైతే ఉందో ప్రేమ కథలు ఏదైతే ఉందో దీని గురించి వివరిస్తుంది. ఈ యొక్క కాళిదాసు సంబంధించి అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు అలాగే శకుంతలకి సంబంధించి ఉంటుందన్నమాట స్టోరీ. వీళ్ళ స్టోరీ చూద్దాం. దుష్యంతుడు అనేవాడు ఢిల్లీకి సంబంధించి ఆ ఏరియాలో పరిపాలిస్తూ ఉంటాడు. ఆ ఏరియా పరిపాలిస్తున్న టైంలో కొంతకాలం పాటు ఆ యొక్క పరిపాలనకు దూరంగా ఉండాలని చెప్పి దుష్యంతుడు అనేవాడు అడవుల్లో వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ వెళ్ళే క్రమంలో అక్కడ చిన్న ఒక ఊరు వస్తుంది అనమాట. ఆ ఊరిలో ఏంటంటే శకుంతల అనే ఉంటుంది, ఒక గాంధర్వ మహిళ అనమాట. ఆ ఏరియాలో అంటే వనవాసం చేస్తూ ఉంటుంది. ఆ ఏరియాలో కొంతమంది అక్కడ పరిచయం అవుతుంది అనమాట. శకుంతలను చూసి ఇతను ఇష్టపడతాడు దుష్యంతుడు. సో ఏంటంటే ఇద్దరి మధ్య ప్రేమ సాగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఏమైందంటే ఏదైతే దుష్యంతుడు పరిపాలిస్తున్న ఢిల్లీ ఆ ప్రాంతం విదర్భ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వేరే వాళ్ళు దండయాత్ర చేయడానికి వస్తారు. సో ఏంటంటే అక్కడ ఉన్న సైనికుల వారితో ఇతనికి వర్తమానం ఉంది అనమాట. సో అక్కడ ఢిల్లీకి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళాలని చెప్పి ఆ క్రమంలో ఇతను ముందుగానే ఒక ఉంగరం ఆమెకి ఇస్తాడు అనమాట. ఉంగరాలు మార్చుకుంటారు, మన అంగుళిక ఉంగరాలు మార్చుకుంటుంటారు శకుంతల ఇతను దుష్యంతుడు ఏదైతే ఉందో. అప్పుడు
ఏదైతే అక్కడ ఢిల్లీకి పోయే క్రమంలో ఏంటంటే ముందుగా నేను అక్కడికి వెళ్ళి తర్వాత కాలంలో మళ్ళీ నీ దగ్గర తిరిగి వస్తాను, నిన్ను పట్టమహిషిగా తీసుకువెళ్తానని చెప్తాడు. కాకపోతే అతనికి ఏంటంటే కొంచెం మార్గమధ్యంలో కానీ అతనికి కానీ కొంచెం ఏంటంటే కొంచెం మెమరీ లాస్ అవుతున్నాడు, ఉన్నది మర్చిపోతాడు అనమాట. కొంతకాలంగా మర్చిపోయే ఒక గుణం ఉందన్నమాట ఈ యొక్క దుష్యంతుడికి. సో అలా అయిపోతున్న తర్వాత కొంతకాలం తర్వాత ఈమె ఒక బాబుకు జన్మనిస్తుంది. తర్వాత ఎంతకాలం అయినా సరే ఈ దుష్యంతుడు రాడనమాట. సో శకుంతలకి ఏం అర్థం కాదు. సో ఎలాగన్నా దుష్యంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి మేము బయలుదేరుతుంది, ఢిల్లీకి బయలుదేరిన తర్వాత దుష్యంతుడిని కలిసిన తర్వాత యాక్చువల్గా దుష్యంతుడికి ఏమీ గుర్తుండదు. ఆ గుర్తుండకపోయేసరికి ఏంటంటే ఈమెకి ఎలాగో అంగుళీకం ఇచ్చాడు కదా, అంగుళీకం ఏంటంటే ఈమె బై మిస్టేక్ ఏంటంటే ఒక కొలంలోకి వెళ్ళిన తర్వాత అది పడిపోతుంది అనమాట, ఆ యొక్క నీళ్ళలో పడిపోతుంది. ఆ యొక్క నీళ్ళలో పడిపోయిన ఏదైతే ఉంగరం ఉందో ఆ ఉంగరాన్ని చేప తింటుంది అనమాట. ఆ చేప తిని డైరెక్ట్గా ఏదైతే మన దుష్యంతుడు ఎవరైతే ఉన్నారో వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. ఆ రకంగా ఆ చేపను కోసే క్రమంలో ఆ ఉంగరం కనబడిద్ది. ఆ ఉంగరం కనబడిన తర్వాత ఆ ఉంగరం చూసి గుర్తుపడతాడు. సో ఉంగరం చూసి గుర్తుపట్టి నాకు శకుంతల నాకు అమ్మాయి ఉంది, అలా పెళ్లి చేసుకున్నా సంథింగ్ అలాగా ఉంగరాలు మార్చుకున్నాం. ఇదంతా ఏంటంటే కల్పితం, ఒక స్టోరీ. ఈ స్టోరీని అందంగా తీర్చిదిద్దాడు అనమాట మనకి కాళిదాసు. అప్పుడు దాకా ఏంటంటే చరిత్ర అనేది ఉన్నట్టుగా కావ్యాలు రాయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ యొక్క కాళిదాసు వచ్చాడో రచనా శైలి మారిపోయింది. మొత్తం సంస్కృతంలో రాయబడ్డాడు. అలాగే చరిత్రని ఊహించుకుంటా, ప్రకృతిని ఊహించుకుంటా చెప్పగలిగాడు అనమాట ఈ యొక్క అభిజ్ఞాన శాకుంతలంలో. అది మనకి శకుంతల దుష్యంతుడికి సంబంధించి మధ్యలో వాళ్ళకి సంబంధించిన ప్రేమకు సంబంధించి తెలుపుతుంది. ఇది అభిజ్ఞాన శాకుంతలం. ఆ తర్వాత మాళవికాగ్నిమిత్రం, మాళవిక మరియు అగ్నిమిత్ర శుంగ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ గురించి వివరించేది మాళవికాగ్నిమిత్రం. మాళవిక మరియు అగ్నిమిత్ర శుంగ అని చెప్పి వీళ్ళకి సంబంధించి జరిగిన యొక్క ప్రేమ కథే మాళవిక అగ్నిమిత్రం. తర్వాత విక్రమోర్వశీయం, విక్రమాదిత్య అలాగే ఊర్వశి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమకు సంబంధించి చెప్పేదే విక్రమోర్వశీయం. దీన్ని ఏమంటారంటే కాళిదాసుకు సంబంధించి నాటక త్రయం అంటారు. ఈ 3 నాటకాలు ఏంటంటే ఇవి జరగలేదు, కాకపోతే ఈయన ఊహించుకుని రాశాడనమాట. అభిజ్ఞాన శాకుంతలం ఇది అభిజ్ఞాన శాకుంతలం అనేది ఊహించుకుని రాశాడనమాట. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం. ఆ తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి కావ్యాలు, కాళిదాసుకి సంబంధించి కావ్యాలు మేఘ సందేశం, కుమార సంభవం, ఋతు సంహారం, రఘువంశం. మేఘ సందేశం, ఈ యొక్క మేఘ సందేశం అనేది ఇంపార్టెంట్. ఏంటంటే మేఘ సందేశం సంబంధించి కావ్యం అన్నమాట. ఈ కావ్యం దీనికి ఒక స్టోరీ ఉంటుంది. ఏంటంటే హిమాలయాల దగ్గర అలకనంద అనే ప్లేస్ ఉంటుంది. ఆ అలకనందకు సంబంధించి కొంతమంది ఆ ఏరియాలో కొంతమంది యక్షులు ఉంటారు. యక్షులు ఉంటారు. ఆ యక్షులకు సంబంధించినంటే యక్షులకి అధిపతి ఎవరంటే కుబేరుడు. మనకి బౌద్ధ సాహిత్యంలో కానీ యొక్క జైన సాహిత్యంలో కానీ యొక్క యక్షిని చెప్పి వస్తూ ఉంటారు. అలాగా యక్షులు అనమాట. కొంతమంది యక్షులు ఉంటారు. ఆ యక్షులకి అధిపతి ఎవరంటే కుబేరుడు. సో వీళ్ళల్లో ఒక యక్షుడు ఏంటంటే సంథింగ్ అక్కడ ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా పని చేయకపోతే ఏంటంటే అతను కుబేరుడు కోప్పడి అతను ఎవరైతే ఉన్నారో యక్షుడిని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏదైతే అలకనంద ఉందో అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. 1 సంవత్సరం పాటు ఇటు రామోగని చెప్తాడు. అతను బాధగా అక్కడి నుంచి విదర్భ మనకి వింధ్యా పర్వతాలు ఉన్నాయి కదా, వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికిను అతని భార్యకి ఎవరైతే ఉన్నారో సందేశం పంపాలంటే ఎలా పంపాలని చూసేసరికి పైన మేఘాలు పాస్ అవుతూ ఉంటాయి. ఆ మేఘాల ద్వారా ఇతను సందేశం పంపుతాడు వాళ్ళ భార్యకి. అదే మేఘ సందేశం. ఆ మేఘ సందేశాన్ని చాలా అద్భుతంగా కాళిదాసు తన రచనల ద్వారా చిత్రీకరించాడు అనమాట. కావ్యాల ద్వారా చెప్పాడు. అలాగే అతను ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే కాళిదాసుకు సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి మేఘ సందేశం ఏదైతే ఉందో ఈ మేఘ సందేశం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఏదైతే మేఘాలు అనేది ఈ యొక్క విదర్భ మనకి వింధ్యా పర్వతాల నుంచి అలాగే అలకనంద హిమాలయాల ద్వారా వెళ్ళేటప్పుడు కొన్ని మేఘాలని పాస్ అయ్యే క్రమంలో ఈ కింద ఏదైతే ఉందో ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, కొన్ని కొండలు అలాగే నదులు పర్వతాలు దాటుకుంటూ వెళ్తామన్నమాట. ఆ పర్వతాలు దాటుకుని వెళ్ళే క్రమంలో భౌగోళిక పరిస్థితులు తెలుస్తాయని చెప్పి ఈ యొక్క మేఘ సందేశం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. మేఘ సందేశం ద్వారా ఎటువంటి పరిస్థితులు తెలుస్తాయంటే భౌగోళిక పరిస్థితులు తెలుస్తాయని చెప్పి వివరిస్తాడు ఇక్కడ. అది కుమారసంభం. నెక్స్ట్ కుమారస్వామి జననం గురించి వివరిస్తుంది అనమాట. ఇక్కడ పార్వతీదేవి అలాగే శివుడి గురించి, పార్వతీదేవి శివుడికి సంబంధించి ఏదైతే మన కుమారస్వామి జననం గురించి వివరిస్తుంది. అలాగే కుమారస్వామి అనేవాడు రాక్షస సంహారం చేసినట్టుగా ఇక్కడ కుమార సంభవంలో మనకి కాళిదాసు వివరిస్తాడు. అలాగే ఋతు సంహారం,
ఋతువుల గురించి వివరిస్తుంది ఇక్కడ ఋతు సంహారం. ఋతువులు ఏర్పడే విధానం గురించి ఋతు సంహారం వివరిస్తుంది. అలాగే రఘువంశం ఇక రాముని వంశం గురించి వివరిస్తుంది. కాకపోతే రాముడి వంశం సంబంధించి రఘువంశం అనేది పూర్తిగా చెప్పబడలేదు. ఇవేంటంటే గుప్తుల కాలం నాటికి కొన్ని సాహిత్య ఆధారాలు, కొన్ని ఇంపార్టెంట్. మనం ఇప్పుడు దాకా ఏంటంటే ఫోక్ ఓవర్కి చూసాం, మన ఫాహియాన్, అలాగే కాళిదాసు చూసాం, అలాగే కౌముది మహోత్సవం, మృచ్చకటికం, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. గుప్తుల కాలం నాటి కొన్ని ఇంపార్టెంట్ ఇవి. రేపు మౌర్యులకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ మనకి రాజవంశాలు, ఢిల్లీ సుల్తాన్స్ కానీ, మనకి మొఘల్స్ కానీ, ఏవైతే ఉన్నాయో మోడర్న్ హిస్టరీ కానీ, ఏన్షియంట్ మిడివల్లో కొన్ని ఇంపార్టెంట్ చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి సంబంధించి ఏంటంటే ఈ యొక్క జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోనే డైలీ మీకు కరెంట్ అఫైర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.